దర్శనాలు భద్రత దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ మనకు అందుతోంది. టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. దర్శనాల్లో కలుగుతున్న ఇబ్బందులు, భద్రతా అంశంతో పాటు శ్రీవారి ఏకాంత సేవా సమయం పెంచడంపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. తిరుమలలో కొంతకాలంగా క్యూ లైన్లలో నిరీక్షణ సమయం, వేచి చూసే సమయం పెరుగుతోంది. 300 టికెట్ భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతోంది. ప్రోటోకాల్, శ్రీవాణి, రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలతో వివిధ స్లాట్లలో దర్శనాలకి గంటల తరబడి సమయం పడుతోంది. ఇక వేసవి నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లేదు. ఈ సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాలపై ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. వీటిపై ఆయన చర్చించబోతున్నారు ఈరోజు. తిరుమలలో కొంతకాలంగా దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. 300 రూపాయల టికెట్ ఉన్న భక్తులకి 4 నుండి 6 గంటల పాటు నిరీక్షించాల్సిన సమయం వస్తోంది. అంతేకాదు ఇక వృద్ధులు, చిన్నారులకి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ చూపించే దిశగా ఈ రోజు చర్చించబోతున్నారు ఏపీ సీఎం. ఇక భక్తుల ఫిర్యాదుల నేపథ్యంలో కూడా సమస్య ఉంటే వాటిపై పరిష్కరించడానికి టీటీడీ దృష్టి సారించింది. ప్రస్తుతం 300 రూపాయల టికెట్లు రోజుకి 15,000 మాత్రమే కేటాయిస్తోంది టీటీడీ. అదనంగా ఆన్లైన్లో 3 నెలల ముందుగానే మరికొన్ని బుకింగ్స్ కూడా ఉంటాయి. ఉదయం 9:30కు మొదటి స్లాట్ దర్శనాలు కల్పించాల్సిన శనివారం నుండి బుధవారం వరకు విఐపి బ్రేక్ తో ఇబ్బందులుంటున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే జనరల్ బ్రేక్, నైవేద్య విరామం అనంతరం ప్రోటోకాల్ బ్రేక్, శ్రీవాణి దర్శనం, దాతలు, రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలతో మధ్యాహ్నం 1:30 వరకు టైం అయిపోతోంది. దీంతో ఉదయం 9:30 స్లాట్ 300 రూపాయల దర్శనానికి 6 గంటల సమయం, అంటే అంతసేపు వెయిట్ చేయడం తప్పట్లేదు. ఇవన్నీ నేటి సమీక్షలో ప్రస్తావించి ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత వీటి పరిష్కారానికి ఉన్న ప్రతిపాదనల్ని సిద్ధం చేస్తారు. శ్రీవారి ఏకాంత సేవ సమయాన్ని పెంచాలి అని అర్చకులు అంటున్నారు. రోజుకి 23 గంటలకు పైగా దర్శనాలు సరికాదు అని పండితులు అంటున్నారు. మూల విరాట్కి కనీసం గంట నుండి గంటన్నర సేపైనా ఏకాంతం కల్పించాలని అభిప్రాయపడుతున్నారు పండితులు. ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిని ఆరాధిస్తారు అని, స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారని ఆ నమ్మకాల్ని ప్రస్తావిస్తున్నారు పండితులు. ప్రస్తుతం కొన్ని రోజుల్లో 7 నుండి 8 నిమిషాలు మాత్రమే ఏకాంత సమయం కేటాయిస్తున్నారని, ఇది మారాలని అర్చకులు అంటున్నారు.